క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఉదయకాల ప్రార్థన ఆరాధనలు చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానములు కలుగునుగాక. ఆమేన్. నేటి పునరుత్థాన ఉదయకాల ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగాలు తద్రీతిగా ఉన్నవి. లూకా సువార్త 10వ అధ్యాయము 41వ వచన ప్రారంభము. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కాని అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను అని ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి ఉదయకాల ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు తద్రీతిగా మనతో మాట్లాడుతూ వస్తున్నారు. ఉత్తమమైన దానిని ఎన్నుకున్న స్త్రీని గురించి దేవుడు మనతో ఎదురాన మాట్లాడుతున్నాడు. ఉత్తమమైనది ఏదైతే ఉన్నదో దానిని ఒక స్త్రీ ఎన్నిక చేసుకున్నట్లుగా దేవుడు మాట్లాడుతున్నాడు. అదే రీతిగా ఆ ఉత్తమమైన దాన్ని అంటున్నాడు. ఏమంటున్నాడంటే, అవసరమైనది కూడా ఒక్కటే అంటున్నాడు. ఏ ఉత్తమమైనదైతే ఆవిడ ఎన్నిక చేసుకున్నదో ఆ ఉత్తమమైనది ఒక్కటే అవసరమైనది మానవునికి అన్నట్లుగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మీయ సత్యాన్ని దేవుడు మనకి దినాలు తెలియజేస్తున్నాడు. లోకములో అనేకములైనటువంటి అవసరతలు మనకుంటాయి. అనేకమైనటువంటి నీడ్స్, నెసెసరీస్, లగ్జరీస్, ఇవన్నీ మనకు అవసరమే. ఇవి లోకరీతిగా మనకు అవసరమై ఉంటున్నవి. అయితే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని సన్నిధిలో ఉండి దేవుని యొక్క బోధను, దేవుని యొక్క వాక్యమును వినుట, తద్వారా ఆ వాక్యమును మన జీవితములకు అవలంబించుకొని మన జీవన క్రమమును నడిపించుకునుట దేవుని యొక్క సదుద్దేశమై ఉన్నది. తద్రీతిగా వారి జీవితములను వాక్యానుసారము జీవించడానికి ప్రథమ స్థానాన్ని ఆయన బోధకు ఇవ్వాలని దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన బోధ అనగా ఆయన వాక్యములకు ప్రథమమైనటువంటి ప్రయారిటీ, ఆ ప్రయారిటీని మనము దానికి ఇవ్వాలని దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. ఆ స్త్రీ చేసిన క్రియ కూడా అదే. ఆ స్త్రీ చేసిన క్రియ కూడా ఆయన బోధ వినుటకు ఆయన పాదముల చెంత కూర్చొని ఉండెను. అప్పుడు ఆయన పరమ సత్యాన్ని మానవాళికి అనుగ్రహిస్తున్నారు. కారణం ఏమిటంటే, ఆయన భూలోకానికి రావటానికి కారణము మనమందరము నిత్య జీవములకు వారసులవ్వాలని, మనమందరమును దేవుని మహిమలో మనము ఉండాలని, మనమందరమును ఆయన సన్నిధులు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఏ ప్రతిగానములు చేస్తారో దేవదూతలు, వారితో కూడా మనం ఉండాలని ఆయన భూలోకానికి వచ్చి మనకి ఈ గొప్ప సత్యాన్ని తెలియజేశారు. మన జీవన క్రమంలో మొట్టమొదటిగా మనం నేర్చుకోవలసినది ఆయన పాదముల చెంతకు వెళ్ళుట, ఆయన బోధన వినుట, మన మనస్సులను స్థిరపరచుకొనుట, ఆ బోధన వినుచున్నటువంటి స్థితిలో వాక్యమును విని
మన జీవితాల్ని ఆయన కొరకు అర్పించుట, అది ఉత్తమమైనదని మనం ఎన్నిక చేసుకోవాలి. ఉత్తమమైనదని మన మనస్సులో స్థిరపరచుకోవాలి. ఇది నాకు అవసరమని నీ మనస్సుకు, నీ అంతరంగ పురుషునికి తెలియచేయాలి. A commitment should be there for the believers while they are living on the earth, while they are taking the path of the life on the earth. ఈ భూమి మీద వారి యొక్క జీవన క్రమాన్ని, జీవితాన్ని నడుపుచున్నప్పుడు వారిలో ఏర్పడవలసినటువంటి ఒక శక్తివంతమైన నిర్ధారణతో కూడిన స్థితి ఏమిటంటే, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క బోధ ఉత్తమమైనది. ఉత్తమమైనవి చాలా ఉండొచ్చేమో, కానీ ఆ ఉత్తమమైనట్లు అది ఒక్కటే, ఓన్లీ ద వన్. రెండవది, ఆ మానవుని విశ్వాస జీవితానికి అది అవసరమైనది అని కూడా తలచాలి. మూడవది, ఆయన పాదముల చెంతకు రావాలి. ఆయన దేవాలయంలోనికి వెళ్ళాలి. ఆ దేవాలయంలోనికి వెళ్లి ఆయన పాదముల చెంత చేరి ఆయనను ఆరాధించే సమూహంలో మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన పాదముల చెంతని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేసిన మాటలో ఒక సత్యాన్ని చదువుకుంటున్నాం. ప్రకటన 1:15 ఉన్న సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరుగుచున్న పరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన పాదముల గురించి స్వయాన చూసినటువంటి భక్తుడైనటువంటి యోహాను రాస్తూ ఆ యొక్క గ్రంథములో ఆయన తెలియజేసినటువంటి నిదర్శనాన్ని చూస్తున్నాం. దేవుని పాదములట మెర్రయించున్న బంగారము వలె, అప్పుడే పుటము వేసిన బంగారము వలె ఉన్నాయని ఆయన చూశారు. ఏ క్రీస్తు వారితోనైతే భూలోకములో ఆయన మానవుడిగా చూశాడు, ఆ స్థితిలో నుంచి విరుద్ధమైనటువంటి స్థితిని ఆయన అక్కడ చూసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ పాదముల చెంత, మానవుడిగా ఆయన చూచిన పాదముల చెంత మరియా అనే ఒక స్త్రీ ఉన్నట్లుగా మనము గ్రంథంలో చూశాం. ఆయనను ఆ స్థితిని, కంఠస్వరము గురించి కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన కంఠస్వరముల గురించి చెప్తూ ఎలాంటి విస్తార జల ప్రవాహముల ధ్వని వలె, అంత పెద్ద స్వరము, మృదువుగాను అందము కాను, వింటుంటే ఆహ్లాదంగా ఉండే స్వరం అట ఆయన్ని. ఆ స్వరములో ఒక శక్తి ఉన్నదని మనము గ్రహించాలి. ఆ రీతిగా ఆ యొక్క దేవుని ఆ ప్రీతితో బలపరచబడిన స్థితిని మనము చూచినప్పుడు ఆయన పాదములు నిన్ను వెతికేవిగా ఉంటాయి. ఆయన పాదములు ఒక భక్తుని, ఆది మానవుని దేవాతి దేవుడు వెదకినట్టుగా మనము చూస్తున్నాం. ఆది కాండములో మనం చూసినప్పుడు ఆయన పాదముల గురించి మనం ఈ రీతిగా చూస్తూ వస్తున్నాం. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడిన వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు తప్పుకుట్టి తమకు కక్షణములుగా చేసుకునేది. చల్లపూటను ఆమె ద్వారపు తోటలో సంచరించిన దేవుని స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోటల మధ్యను దాగుకొనగా, తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట మధ్యన దాగుకొనగా ఆయన తోటలో వెతుకుచున్నట్లుగా మనం చూస్తున్నాం. నీ కొరకు, నా కొరకు కూడా ఆ మనుష్యుని ఏ రీతిగా దేవుడు వెతికాడో ఆయన కూడా వెతికే పాదములు ఉన్నాయి. అట్టి పాదముల చెంత మనం చేరాలి అని దేవుని బోధకు మనం సిద్ధపరచబడినటువంటి మనస్సులను కలిగి ఉండాలని ఆత్మదేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండములో ఒక సత్యాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. 6వ అధ్యాయము 19వ వచనం మనం చదువుకుంటున్నప్పుడు,
యెహోవా చెప్పిన ప్రకారము నీ పితరులతో ప్రమాణము చేసిన ఆ మంచి దేశములో నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకున్నట్లు నీవు యెహోవా దృష్టికి యథార్థమైనది ఉత్తమమైనది చేయవలెను. ఉత్తమమైనది యథార్థమైనది మనం చేయాలి. దేవుడు చెప్తున్నాడు, ఆయన బోధ, ఆయన వాక్యము వినుట, ఆయన సన్నిధిలో వినుట అనేది ఉత్తమమైనది అంటున్నాడు. అది ఉత్తమమైనది, కానీ అది నీకు అవసరమైనదని నీ మనస్సుకి, నీ అంతరంగ పురుషుడికి చెప్పుకోవాలి. అప్పుడు నీవు జిజ్ఞాస కలిగి ఉంటావు, ఆకాంక్ష కలిగి ఉంటావు, తీవ్రమైనటువంటి ఆత్మతో నీవు అతి వాక్యమును వినటానికి ప్రయత్నం చేస్తావు. ఆ రీతిగా రోజు వినే వాక్యమే అనే మనస్సు ఇక అప్పుడు ఉండదు. నిన్న విన్నాను కదా ఉండదు. ఎప్పటికప్పుడు దేవుడు నీకు నూతనముగా మాట్లాడి నీ జీవితాన్ని అత్యధికమైనటువంటి ఆత్మీయతో బలపరుస్తారని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఈ సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. హల్లెలూయా. 1 కొరింథీ 7:9 ఒక సత్యాన్ని ఆత్మదేవుడు మనతో ఈ దినాన మాట్లాడుతూ వస్తున్నారు. 1 కొరింథీ 7:9 ఒక సత్యాన్ని ఆత్మదేవుడు ఈ రీతిగా తెలియచేస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవుని యొక్క మహాశక్తిని బట్టి. అయితే మనస్సు నిలుపలేని ఎడలా పెండ్లి చేసుకొనవచ్చును. కామతత్తులవిట కంటే పెండ్లి చేసుకొనట మేలు, మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినది మనగా భార్య భర్తను ఎడబాయకూడదు, ఎడబార్సిన ఎడల పెండ్లి చేసుకునవలను, లేదా తన భర్తతో సమాధాన పరచవలను, మరియు భర్త తన భార్యను పరిచ్ఛిదింపకూడదు. దేవుని మహాకృపని బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి దేవాతి దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుతూ వస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 28వ వచనమును మనం చదువుకుంటున్నప్పుడు అద్భుతమైన శక్తివంతమైన స్థితిని మనం ఈ దినాన చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దొంగిలి వాడికి మీదట దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయక కష్టపడవలేను. మంచి పని చేయటానికి నీవు కష్టపడాలి. ఒకరి సహాయం చేసే మనస్తత్వాన్ని నీవు కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు ఈ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి. దేవునికి స్తోత్రాలు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి. దేవుని వాక్యానుసారము జీవిస్తున్న వారికి, ఉత్తమమైన దానిని మనం ఎన్నిక చేసుకున్న వారికి క్రీస్తు యేసు మనస్సును కలిగి, ఆయన స్వారూప్యం కలిగి ఉండాలి. ఆ మనస్సును మనము కలిగి ఉండాలి. ఆ మనస్సుతో మనము దేవుని యొక్క ఆత్మీయతో కూడిన విశ్వాస్యతలు స్థిరపరచబడి జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ దినమన తెలియచేస్తున్న మాటను మనం ఎంతగానో వందనస్తులం అవుతున్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. హల్లెలూయా. అదే ఫిలిప్పీలు 4:16 ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసరి. అవసరము, మనకి అవసరము దేవుని వాక్యం అయి ఉన్నది. ఈ లోకంలో కూడా అవసరతలు ఉంటాయి, ఒకరి ఒకరు సహాయం చేసుకునేది. ఆ అవసరాలు తీర్చుకోవడానికి మనము మనస్సును కలిగి ఉండాలి. ఒకరి సహాయం చేసే మనస్సును కలిగి ఉండాలి. అది మనకు అవసరమై ఉంటుందని దేవాత్మ దేవుడు తెలియచేసిన వాక్యము వినుట ఎంత అవసరమో నీ యొక్క ఆత్మీయతతో కూడిన జీవితాన్ని బలపరచుకోవడానికి ఆ స్థితి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు. అందుకని దేవాత్మ దేవుడు మనకు ఒక సత్యాన్ని 27వ వచనము 7వ అధ్యాయం హెబ్రీలో ఈ రీతిగా ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ స్థితి పొందిన కుమారుని నియమించను. ఇప్పుడు నీవు నేర్చుకుంటున్నటువంటి వాక్యము
నీవు ఆరాధిస్తున్నటువంటి దైవము సంపూర్ణ సిద్ధి పొందినటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారిని మనకు అనుగ్రహించినట్లుగా మనము చూస్తున్నాం. ఆయనే ప్రధాన యాజకుడిగా ఉన్నాడని మనము గ్రహించాలి. తద్రీతిగా మన యొక్క ఆత్మీయతను బలపరుచుకొని శక్తివంతమైన దేవుని మహాకృపను పొందుతూ మన జీవితాలని నడుపుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తుండగా, పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైన స్థితిని మనకు తెలియజేస్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సత్క్రియలు ఓపికగా చేయించు, మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవము వచ్చును. సత్క్రియ, ఓపికగా వెతకాలి వాక్యం కోసం. అంత సత్క్రియ. అంత మాత్రమే కాకుండా మహిమ ఘనత అక్షయతను వెది వారికి నిత్య జీవం వచ్చును. నిత్య జీవం కోసమే కదా మనం అందరము రక్షించబడి ఈ రీతిగా జీవిస్తున్నాం. అందుకని ఆయన అంటున్నాడు, సత్క్రియలు చేసేవాడు, వాక్యాన్ని వెతికేవాడిగా ఉండాలి. మహిమ ఘనత అక్షయత. అక్షయత అంటే మనందరికీ తెలుసు, ఈ శరీరాలన్నీ మార్పు చెంది ఈ శరీరాలన్నీ అక్షయమైన శరీరంగా మార్చబడే స్థితిని మనం వెతకాలి. మహిమలోనికి మనం ప్రవేశించాలని వెతకాలి. ఘనత, దేవుని సన్నిధిలో జీవించే ఘనతను మనం సంపాదించుకోవాలని. అందుకని ఓపిక వాక్యం వినడానికి ఈ 3 క్రియలు మనం చేసుకుంటూ పోతూ మనకు మనముగా సిద్ధపరచుకుంటే ఆ నిత్య జీవమునకు మన వారసులం అవుతామని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఆ రీతిగా మన యొక్క ఆత్మీయతను బలపరుచుకొని శక్తివంతమైన స్థితిలో మనం జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తుండగా 1 యోహానులో ఉన్న ఒక సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 1 యోహాను 1:2వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా మనకు తెలియజేస్తారు. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవం మేము చూచి ఆ జీవుని గురించి సాక్ష్యముచ్చుతూ దానిని మీకు తెలియపరుచుతున్నాము. యేసయ్య నిత్య జీవమై ఉంటున్నాడు. సాక్ష్యము జాన్ భక్తుడు తెలియజేస్తున్నాడు. మనం అట్టి నిత్య జీవునకు శక్తివంతమైన స్థితిని కలిగినటువంటి దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఆయన యొక్క ఆత్మీయతలో బలపరచబడి జీవిస్తున్నాం. ఆ స్థితిని మనం కలిగి ఉండాలని, ఉత్తమమైన దాన్ని మనం ఎంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తుండగా 1 కొరింథీ 7:9లో ఒక సత్యాన్ని, బెటర్ లివింగ్ కొరకు దేవుడు తెలియజేస్తున్న మాటని 7:9లో ఉన్న సత్యాన్ని పర్యాలు గుర్తు చేసుకుంటున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:21లో ఉన్న సత్యాన్ని చదువుకుంటున్నాం. ఫిలిప్పీ 1:21లో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. నా మట్టుకైతే బ్రతుకున్న క్రీస్తే, చావైతే లాభము. నా మట్టుకైతే బ్రతుకున్న క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించడయే నాకున్న పనికి బల సాధనమైన ఎడలా నేనేమి కోరుకుందో నాకు తోచట్లేదు. మొట్టమొదటి కాన్సెప్ట్ ఏంటంటే నిత్య జీవానికి వెళ్ళటానికి వీలైనటువంటి ఆత్మీయతను మనం బలపరుచుకొని వాక్యానుసారం జీవించే యోగ్యతలో ఉండాలని దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నారు. ఆ రీతిగా మనం బలపరచబడి దేవుని యొక్క స్థితిని, పౌలు భక్తుని యొక్క ఆ యొక్క ఆత్మీయతలో బలపరచబడిన స్థితిని మనము పొందాలని ఆత్మదేవుడు మనతో మాట్లాడుచుండగా పరిశుద్ధాత్మదేవుడు ఒక సత్యాన్ని, ఇప్పుడు ఇది అవసరమైనది, ఈ అవసరమైన దాన్ని మన వాక్యం కోసము ప్రతినిత్యము ఉండాలి. దేవుడే చెప్తున్నాడు, ఇది అవసరమైనది అంటున్నాడు, ఉత్తమమైనది అంటున్నాడు. వాక్యాన్ని వింటమనేది, వాక్యం నేర్చుకోవటం అనేది దేవునికి ఇష్టమైనదని దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. తద్రీతిగా మన యొక్క ఆత్మీయతను బలపరుచుకొని జీవిస్తున్నప్పుడు ఈ యొక్క ఆత్మీయతతో కూడిన వాక్యానుసారమైన జీవితంలో 1 కొరింథీ 15లో ఒక సత్యాన్ని ఆత్మదేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. 26వ వచనము, కడపట నశింపజేయబడి శత్రువు మరణము, దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరుచుకుంచెను,
సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరచబడిన తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదన్న సంగతి విషయమే. ఇక్కడ దేవుడు తెలియదు, కడపట నశింపజేయబడి శత్రువు మరణము. ఏ పాదముల దగ్గరకు నీవు వస్తున్నావో ఆ పాదముల కింద అపవాది యొక్క మరణము ఉన్నది. ఆ పాదముల చెంత శక్తివంతమైనటువంటి యోగ్యకరమైన స్థితిని అనుగ్రహించే శక్తివంతమైన దేవుడని నువ్వు గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. తద్రీతిగా మన ఆత్మీయతను బలపరుచుకొని మనకు మనముగా దేవుని కొరకు సిద్ధపరచబడిన హృదయములతో ఉండాలని దేవాతి దేవుడు మాట్లాడుచున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇప్పుడు ఎన్ని అవసరము, రేపైతే అవసరము లేని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ప్రకటనకారుడు 22:5 ఏది అవసరం లేదో అది మనకి ఈ దినాన తెలియజేస్తున్నాడు. చూడండి, రాత్రికి ఎన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి మనకు అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించడు, వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. ఏమక్కర్లేదు ఇక మనకి, సూర్యకాంతి అయిన దీపకాంతి అయిన అక్కర్లేదు. ఇప్పుడైతే వాక్యము నీకు అవసరం, రేపు ఇవన్నీ అక్కర్లేదు. ఏ అవసరమైతే వాక్యముందో ఆయనే నీకు కాంతివంతమైన దేవుడిగా ఉంటాడు. ఆయనే నీ మీద ప్రకాశించేవాడు. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని నీవు ఈ దినాల్లో నువ్వు నేర్చుకుంటావో రేపు అదే వాక్యము నీకు నిత్య జీవంలో ప్రకాశవంతమైనటువంటి స్థితిని అనుగ్రహిస్తుందని గ్రహించాలని ఆత్మదేవుడు తెలియజేస్తాడు. 21-23 కూడా ఒక సత్యాన్ని తెలుసుకుంటూ ఉంటున్నాం. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రవేశించుతున్నది, గొర్రె పిల్లయే దానికి దీపము. అక్కడ కూడా దేవుడు తెలుసు, సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. ఎప్పుడైతే వాక్యాన్ని నీకు అవసరమని నువ్వు అనుకుంటావో రేపు నిత్య జీవంలో అక్కరలేని వాటిని తీసివేస్తాడు. అక్కరైనది ఆయన దీపం అంటున్నాడు, గొర్రెపిల్లయ దీపం అంటున్నాడు. ఆ రీతిగా నీ యొక్క ఆత్మీయతను బలపరుచుకొని నీకు నువ్వుగా సిద్ధపడాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. 9వ అధ్యాయము 11వ వచనంలో హెబ్రీయులకు రాసిన పత్రిక ఈ సత్యాన్ని కూడా చదువుకుంటున్నాం. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైనది పరిపూర్ణమైనది గుడారము ద్వారా సంబంధము కానిది హస్తకృతము కానిది. ఇప్పుడు నీకు ఏదైతే హస్తకృతము కాని దాంతో నువ్వు ఈ లోకంలో నువ్వు చేస్తున్నావో అక్కడ నువ్వు నిత్యమైనటువంటి సృష్టి సంబంధం కాని దాన్ని ఘనమైనది పరిపూర్ణమైనది దానిలోనికి వెళ్ళబోతున్నావు. ఆ స్థితిలోనికి నువ్వు సిద్ధపరచబడినటువంటి హృదయాన్ని కలిగి ఉండాలని ఆత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆ యొక్క ప్రకటన 20:14 మరి యొక్క సత్యాన్ని ఆత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. 14 హల్లెలూయా. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడను. ఈ అగ్నిగుండము 2వ మరణము. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన వాడు అగ్నిగుండములో పడవేయబడును. అది రేపు మనకు జరగబోతున్నటువంటి యోగ్యకరమైన స్థితి ఏమిటంటే ఈ స్థితి మనకు లేదు. మన పేర్లు జీవ గ్రంథంలో లిఖించబడతాయి. నువ్వు ఎప్పుడైతే ఆయన పాదముల చెంత చేరి ప్రతినిత్యము ఆయనను ఆరాధించే స్థితిలో నువ్వు ఉంటావో దేవాతి దేవుడు నీకు అట్టి స్థితి నుంచి విడుదల చేసి ఆయన పాదముల చెంత రేపు ఉండే యోగ్యతను అనుగ్రహించబోతున్నాడు. జూడు 3వ వచనము. ప్రియులారా, మనకందరికి కలిగడి రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయిచున్నాను. రక్షణ, బోధ, వాక్యము, ఇవన్నీ కూడా ఉత్తమమైనవి, అవసరమైనదని మనం గ్రహించుకొని మనకు మనంగా బలపరుచుకొని మన జీవితాలను స్థిరపరచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆయన పాదముల చెంతకు, ఆయన బోధ వినటానికి, ఆయన ఏదైతే యోచించాడో నీకు అవసరమని అన్నాడు దానిని మరవకూడదని, ఆయన ఏదైతే ఉత్తమమైనదన్నాడో దానినే నువ్వు ఎన్నిక చేసుకోవాలని, ద బెస్ట్ అండ్ ద బెటర్ you'll have to choose it. ఆ స్థితిలోనికి నువ్వు పరిగెత్తాలని ఆత్మదేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతున్నాడు.
కీర్తనాకారుడు 63వ అధ్యాయము 3వ వచనంలో చెప్తున్న సత్యాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. హల్లెలూయా. నీ కృప జీవము కంటే ఉత్తమము. దేవునికి స్తోత్రం. నా పెదవులు నిన్ను స్తుతించును. దేవునికి స్తోత్రాలు. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాములు యందు నిన్ను ధ్యానించినప్పుడు, రాత్రి జాములో నీవు ధ్యానించే స్థితిలోనికి ఎదగాలి. ఆయన కృప ఉత్తమమైనదని నువ్వు గ్రహించాలి. అది నిన్ను ఎన్నడూ విడనాడదు. నీ కొరకు సిద్ధపరిచినటువంటి నిత్య జీవమునకు వెళ్ళటానికి అవసరమైనది, ఉత్తమమైన దాన్ని నువ్వు ఎందుకు చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఏ రీతిగానైతే ఆ సహోదరులు ఇరువురిలో ఒకరు దేవునికి లోకరీతిగా సహాయం చేయడానికి ప్రయత్నం చేశారు, ఆహార పానీయాలు తయారు చేయడానికి. అది కూడా అవసరమే. అయితే ప్రధానమైనది నీ చేతిలో ఉన్నప్పుడు ఏ సమయానికి నీ దేవుడు వెళ్ళాలో ఆ సమయానికి అది అవసరమని నువ్వు వెళ్ళాలి. ఆ సమయంలో దేవుని కొరకు ప్రార్థించే స్థితిలోకి ఉండాలి. కుటుంబ ప్రార్థన, ఆరాధన క్రమములో సంఘములో ప్రార్థన, కుటుంబ ప్రార్థన, ఆరాధన క్రమములో ప్రార్థన, వాక్యములో చదువుకునేది, ఉదయకాలము లేచి దేవుని కొరకు ఉండుట, ఇవన్నీ కూడాను సంఘములో నీ యొక్క ఆత్మీయతలో బలపరచబడిన స్థితి నువ్వు కలిగి ఉండి దేవుని కొరకు సిద్ధపడి ఉత్తమమైన దానిని ఎన్నుకొని అంతకంటే అత్యుమమైన నిత్య జీవములోనికి వెళ్ళాలని ఆయన పాదముల చెంత అద్భుతమైన శక్తివంతమైన స్థితి, మరణము నుండి జీవం వచ్చే స్థితి ఉన్నదని గ్రహించి నేను దేవుని యందు భయభక్తులు కలిగి వాడిగా ఉండాలని దేవుని పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. బహున్నతుని మహాదేవుని మహాకృప మాతో వచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. మాకు ఏది అవసరమో, ఏది ఉత్తమమైనదో నైనా మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. లోకములోనైనా అనేకమైన అవసరతలు ఉన్నాయి. అయితే వాటన్నిటికంటే అవసరమైనది నిత్య జీవమునకు వారసులయ్యే బోధ, వాక్యము, దేవుని పాదములు, దేవుని ఆలయము, దేవుని యొక్క ఆరాధన క్రమం అని మీరు తెలియజేసినందుకు స్తోత్రాలు. తద్రీతిగా ఉత్తమమైన వారిగా మేము ఉండినైనా నీ పాద సన్నిధిలో రేపు మేము నైనా స్తుతించే యోగ్యతను కూడా మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మీరే వెలుగై దీపమై ఉండే ప్రదేశంలో మేము ఉన్నందుకు కూడా కృతజ్ఞతాభివందనములు చెల్లించుకుంటున్నాను. ఆత్మదేవుని యొక్క ఆత్మశక్తి మాతో స్థిరపరిచినందుకు కృతజ్ఞతాభివందనములు చెల్లించుకుంటున్నాను. తద్రీతిగా సంఘాన్ని, సంఘ బిడ్డలను మీరు ఆశీర్వదకరంగా మార్చుకున్నందుకు స్తోత్రాలు. వారి వారి కుటుంబాలని మీరు ఆశీర్వదించి బలపరుస్తున్న విధానాన్ని బట్టి కూడా కృతజ్ఞతాభివందనములు చెల్లించుకుంటున్నాను. ప్రతి కుటుంబాన్ని, ప్రతి విశ్వాసని ఈ పాద సన్నిధిలో పెడుతున్నాను. స్వామి ఆశీర్వదించండి, బలపరచండి, భద్రపరచండి, నూతనమైన అనుభవాలతో నింపండి, నూతనమైన శక్తిని దాయిచ్చేయండి. బిడ్డలకును, తల్లిదండ్రులకును, బిడ్డలకును, భార్యకును, భర్తకును శాంతిని, సమాధానాన్ని మీరు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు. ఏకాగ్రతను, ఏకాత్మను, ఏక మనస్సును కూడా ఇచ్చినందుకు కృతజ్ఞతాభివందనములు చెల్లించుకుంటున్నాను. మహోన్నతుడా, మహాదేవా, గొప్ప కార్యములు జరిగించే దేవుని నేను ప్రార్థిస్తున్నాను. మహోన్నతమైన దేవుని మహాకృప నా బిడ్డలతో సిద్ధీకరింపబడిన గాక. బిడ్డలకునైనా వారి వారి కుటుంబంలో ఉన్న ప్రతి బలహీన పరిస్థితులు, జటిలమైన సమస్యలు, చీకటి అంధకార శక్తులు యేసు నామములో విడుదల చేయబడిన గాక. కృపల్లో భద్రపరచబడిన గాక. ఆత్మశక్తితో నింపబడిన గాక. ఆత్మ కార్యములే జరిగించబడిన గాక. అయినా పరిశుద్ధమైనటువంటి వాక్యానుసారమైన జీవితము, ఉత్తమమైన దానిని, అవసరమైన దానిని వారు ఎన్నిక చేసుకుని వారినైనా నిత్య జీవనకు వారసులయ్యే యోగ్యులుగా బలపరచబడిన గాక. అదే రీతిగానైనా యవనస్తులకు మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి, చదువును బట్టి, ఉద్యోగం బట్టి, వివాహాన్ని బట్టి, గర్భములను బట్టి, అపవాదిని తరిమి వేసిన విధానాన్ని బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఆత్మ కార్యములు జరిగించే దేవుడమునైనా ఆత్మశక్తిని దాయిచ్చేయండి. అనేక దినములుగా తండ్రి అయినా బిడ్డలు ఎదురు చూస్తున్నారు గర్భఫలముల కొరకు. మీరు ఇవ్వండి నైనా, మీరు ఇవ్వండి స్వామి. మీరు ఇచ్చినందుకు స్తోత్ర. ఉద్యోగముల కొరకు నైనా బిడ్డలు మీరు సిద్ధపరచుకున్నారు. మీరు ఇస్తున్నందుకు కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను.
వారు వారి వారి చదువులు తగిన ఉద్యోగంలో అనుగ్రహించబడను గాక. అదే రీతిగా అయినా వారికి ఇచ్చినటువంటి యోగ్యకరమైనటువంటి వివాహ వ్యవస్థను మీరు సిద్ధపరిచి స్థిరపరిచి అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు. అయినా అనేక నెలలుగా సంవత్సరములుగా ప్రార్థన చేసినటువంటి అద్భుతమైన శక్తివంతమైన వివాహమును మీరు రేపు జరిగించుకుంటున్నందుకు స్తోత్రాలు. అందుకు గాను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నారు తండ్రి. మీరు గొప్ప దేవుడు అని ఒక సాక్ష్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. ఆత్మదేవా వారి భవిష్యత్ జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చబడిన గాక. వారి కుటుంబంలో ఉన్న బలహీన పరిస్థితులు యేసు నామములో విడుదల చేయబడిన గాక. ఇక్కడ ఆ కుటుంబంలో ఉన్న వివాహ వ్యవస్థను మీరు జరిగించుకుంటున్నందుకు కూడా స్తోత్రాలు. ఆత్మ కార్యములు జరిగించే దేవుడు కూడా అయినా ఆత్మశక్తిని దాయించండి. చిన్న బిడ్డలకు ఎదుగుదల జ్ఞానం వివేకము దాయించండి. వృద్ధులకు మీరు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి స్తోత్రాలు, ఆదరణ బట్టి స్తోత్రాలు, ప్రార్థనా జీవితం బట్టి స్తోత్రాలు, మహిమాన్వితమైన కార్యములను బట్టి స్తోత్రాలు. వారికి నేను శక్తివంతమైన స్థితిగతులు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాభివందనములు చెల్లించుకుంటున్నాను స్వామి. వారి వారి బిడ్డలనైనా ఆయా ప్రాంతాల్లో ఉన్నారు. భర్తను కోల్పోయిన వారు, భర్తను భార్యను కోల్పోయిన వారు ఉన్నారు తండ్రి. అయినా వారి బిడ్డలు అనేక ప్రాంతాల్లో అమెరికా దేశం, ఇంగ్లాండ్ దేశం, ఆఫ్రికా దేశం, అయినా ఆఫ్రికన్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్, అయినా అదే రీతిగానైనా ఆస్ట్రేలియన్ కంట్రీస్ అయినా వారికినైనా వారి ఆ ప్రాంతాల్లో కూడా కరోనా ఉన్నది. క్షేమ సమాచారం తల్లిదండ్రులకు దాయిచేసి సంతోషాన్ని దాయిచేయలేనా కృపలో భద్రపరచండి. ఆత్మ కార్యములు జరిగించండి స్వామి. చేతి పనులు చేయించుకున్న వారికి నేను ఆర్థిక స్తోమత స్థిరపరచండి, బలపరచండి, భద్రపరచండి. అదే రీతిగానైనా గొప్ప దేవుడినైనా వ్యవసాయం చేసుకుని దూరంతుల ఫలితములు దాయించండి. కానీ ఉద్యోగములు చేయించిన వారి అధికారులతో మీరు మాట్లాడి స్వామి కులపరచండి. వారి ఉద్యోగంలో ఉన్న ప్రతి బంధకములు విడుదల చేయండి స్వామి. అదే రీతిగానైనా మీరు గొప్ప దేవుడని ఒక సాక్ష్యం ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. సంఘాన్ని సంఘ బిడ్డలను ఆశీర్వదకరంగా మార్చండి. వచ్చే పునరుత్థానాదివారము ఆరాధన క్రమం జరిగించాలి. నేను మీ కృప చూపండి. బిడ్డలందరికీ జ్ఞానము వివేకము దాయించండి. ఎవరైనా ప్రభుత్వాలు నిర్దేశించిన ప్రతి ఒక్క పరిస్థితిని వారు గ్రహించి నేను తద్రీతిగా జీవించి ఆ క్రమంలో ఉండటానికి ధైర్యము, విశ్వాసత, నీతి దాయించేది. తద్రీతిగా మీరు మాత్రమే మహిమ పరచబడిన గాక. కృపల్లో భద్రపరచబడిన గాక. ఆత్మశక్తితో నింపబడిన గాక. మా పట్టణాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, విశ్వాన్ని ఆశీర్వదించండి. అయినా పట్టణాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని ఆశీర్వదించి ఆ కరోనా అనే వ్యాధి నుంచి ప్రపంచ మానవాళిని విడుదల చేయండి. అయినా మాకు లేదునైనా జ్ఞానము మీరే చేయగలరు. మీరు చేసినందుకు స్తోత్రాలు. మా అధికారులకు, అధిపతులకు జ్ఞాన వివేకములు దాయిచేయనైనా ఎక్కడునైనా వారి పరిపాలన సౌలభ్యమును ఏ రీతిగా చేయాలో మీ కృపలో భద్రపరిచినందుకు కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆత్మదేవా మీరు గొప్ప కార్యములు జరిగించే దేవుడు నాయనా. శక్తివంతమైన కార్యములు జరిగించే దేవుడు. మా విశ్వాసుల కుటుంబాలని, విశ్వాసులకు అగ్ని కాంక్షను ఉంచినందుకు స్తోత్రాలు. తన సంఘంలో చుట్టూ అగ్ని కాంక్షను ఉంచినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభుని తన కుమారుడైన యేసు నామమున బ్రతిమలాడి వేడుకొనొచ్చిన తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఎక్కడ చేరిన ప్రతి బిడ్డకును ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి మరి ప్రత్యేకించి ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకును విశ్వాసికని ఆత్మదేవుని యొక్క శక్తి, కృప, దయ, కనికరము సదా తోడయండి. కృపలో భద్రపరిచి ఆత్మ కార్యములే జరిగించిన దేవుడు, ఆత్మశక్తితో నింపిన దేవుడు, సర్వ మానవాడిని కరోనా నుంచి విడుదల చేసి నూతనమైన అనుభవాలతో నింపిన దేవుడు. ఆరాధన క్రమములను వచ్చు పునరుత్థానాదివారము శక్తివంతము చేసుకుని క్రమపరుచుకొని దేవుడే మహిమపరచబడిన గాక. ఆమేన్. ఆమేన్. Praise the Lord. Hallelujah. Hallelujah. Have a blessed day, my dear. Have a blessed day. God bless you all. God bless you.